మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈ జాతిలో ఉన్న పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ ఆదేశాలు జారీ చేసిండు, ఒక డైరెక్షన్ ఇచ్చిండు. మీరు సుప్రీంకోర్టుకు పోవాలి, సీనియర్ న్యాయవాదిని తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్గీకరణ కొరకు వాదించాలని చెప్పి మొన్న ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది. మా ఏజీ కూడా మాట్లాడారు, సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి వాదనలు విన్నాము. ఇంకా వాదన కొనసాగుతున్న లంచ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ తన్ఖా అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి, వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది, రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంది కనుక ఒక పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి, వాదనలో పాజిటివ్ వాదనలు వినిపించాలి, సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు వాళ్ళ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నాతో సహా మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఢిల్లీకి రాజధానికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా జాతి తరఫున తెలియజేస్తున్నాము. మేమందరం కూడా ప్రధానంగా ఏ కళలు, ఏ అంశాలు కోసమైతే తెలంగాణ పోరాటం సాగిందో అందులో 3 ప్రధానమైన అంశాలపైన తెలంగాణ క్యాబినెట్ ఊహించని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణ ప్రభుత్వ ఎంబులం మార్చాలి, రెండవది తెలంగాణ తల్లి అంటే ఏ రకంగా ఉండాలి, దానిపైన అభిప్రాయాలు సేకరించాలి. ఈ ఎంబులానికి సంబంధించి అభిప్రాయాలు సేకరించాలి తెలంగాణ ప్రజల దగ్గరించి, నిష్ణాతులు, కళాకారులు వీళ్ళందరూ దగ్గరించి. అదే రకంగా తెలంగాణ అనేది మొదట టీజీ అనే రిజిస్ట్రేషన్ ఉండే, దాన్ని టీఎస్గా మార్చిండ్రు, అది వెహికల్స్ సంబంధించింది. మళ్ళీ టీజీగానే కొనసాగించాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వర్గాలనైతే గత 9.5 సంవత్సరాలు ప్రత్యేకంగా దళిత ఆదివాసీ వర్గాల యొక్క అస్తిత్వం కోల్పోయే రకంగా వ్యవహరించిందో గత ప్రభుత్వం, ఈరోజు ఒక ప్రజా గాయకుడు గద్దర్ గారిని గుర్తించడం, ఒక ప్రజా కవి అందశ్రీ గారిని గుర్తించడం, ఏ పాట అయితే తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిని అందించిందో ఆ కవిని, ఆ పాటని తెలంగాణ గీతంగా గుర్తించడము అంటే సమాజంలో అణగారిన వర్గాలలో కవులు, కళాకారులు, త్యాగధనులు, త్యాగమూర్తులు, సిద్ధాంతపరులను కూడా తెలంగాణలో విస్మరించిన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించి ఆదరించి గౌరవిస్తుందనే దానికి ఈ అవార్డ్సే కానీ, ఈ తెలంగాణ గీతమే కానీ, ఈ ఎంబులం మార్పే కానీ ఇవన్నీ కూడా ఓ సంకేతాన్ని పంపిస్తున్నాయి. మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశిస్తున్నాము త్వరలో ఈ వాదనలని పూర్తి అయ్యి తెలంగాణలో న్యాయపరంగా న్యాయస్థానం, దేశ ఉన్నత న్యాయస్థానము పై సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకు. వర్గీకరణ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరి అస్తిత్వాన్ని, ఎవరి వాటాన్ని వాళ్ళు తీసుకోవాలి, ఎదగాలి.
దానికి తోడు ఈ సామాజిక విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఇది ఒక కళ. దానికి తోడు సబ్ ప్లాను అంటే ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్కు సబ్ ప్లాన్ తోడైతే జీవితాల్లో మార్పులు వస్తాయని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మేము ఆశిస్తున్నాం త్వరలోనే ఈ వర్గీకరణ పైన ఉన్నత న్యాయస్థానం తీర్పును అందిస్తుందని చెప్పి ఆశిస్తూ మా గౌరవ శాసనసభ్యులు వారు కూడా వారి అభిప్రాయం తెలియజేస్తారు. మాట్లాడండి. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలియచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా మేము వర్గీకరణ చేసి మాదిగలకు సముచితమైన స్థానం, గౌరవం, ఆర్థికంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామిక్గా మేము అభివృద్ధి చేస్తామని ఏ విధంగా అయితే మా నాయకులు చెప్పారో